తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,000 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,80,000. ఇతర ఓటర్ల సంఖ్య 640. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఒకవేళ లేట్ అయితే రీపోలింగ్ ఫిబ్రవరి 12వ తేదీన ఉంటుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఎలక్షన్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ నెల అంటే ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుందంటూ కూడా కొద్దిసేపటినే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా కొద్దిసేపటినే వెల్లడించడం. ఇక దీంతో వీటితో పాటు దాదాపు ఈ యొక్క సమస్య మొత్తం ఎలక్షన్ జరిగేటువంటి ప్లేసెస్ లో మొత్తం దాదాపు 25,000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు లాండ్ ఆర్డర్ పరంగా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్ కొద్దిసేపమే వెల్లడించింది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ చట్టం 195 యాక్ట్ ప్రకారం మున్సిపల్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఈ నెల 30వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఒక ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి బ్రీఫ్ నోట్ ఒకసారి మనం చూసినట్లయితే రాజనీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసినట్లయితే నామినేషన్ల తేదీ దాఖలు చేసే టైము 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మరోవైపు నామినేషన్ పరిశీలన అనేది అంటే నామినేషన్లు ఏ నామినేషన్లు వచ్చాయి వాటన్నిటి కూడా పూర్తిగా రెటిఫై చేసేందుకు 31వ తేదీ వరకు వీటన్నిటి కూడా పరిశీలిస్తారు. మరోవైపు ఆ నామినేషన్లు చెల్లుబాటు కాదా అన్న విషయాలపై కూడా 31వ తేదీన నామినేషన్ల పరిశీలన అనేది పూర్తవుతుంది. వెంటనే 1వ తేదీన అంటే ఎన్నికల అధికారి వారితో సంబంధించినటువంటి అధికారులు నామినేషన్ తిరస్కరణ అంటే వారి తిరస్కరణ అయితే మళ్ళీ అప్పీల్ చేసేందుకు వారికి కొంత సమయం కూడా ఇస్తారు. అది 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దాఖలైనటువంటి అప్పీల్ పరిష్కరణ చివరి తేదీ అంటే అప్పీల్ చేసినటువంటి చివరి తేదీ 2వ తేదీ ఫిబ్రవరి 2వ తేదీ. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ అభ్యర్థి అంటే నామినేషన్ల ఉపసంహరణ ఒకవేళ విత్డ్రా కావాలంటే ఫిబ్రవరి 3వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల వరకే విత్డ్రా కావాల్సిన అవసరం ఉంది. ఇక పోటీ చేయు అభ్యర్థుల జాబితా మొత్తం కూడా 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా ప్రశ్నిస్తుంది. అంటే ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, ఎంతమంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారనే అన్ని అంశాలపై కూడా పూర్తిగా నిర్వహించవచ్చు. ఇక మరోవైపు పోలింగ్ నిర్వహించే తేదీ 11 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ సాయంత్రం 5 గంటల లోపు కూడా ఇంకా లైన్ లోనే అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద బారులు తీసుకున్నట్లయితే కౌంటింగ్ అనేది ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక మరోవైపు రీపోల్ ఏమైనా ఉంటే అంటే రీపోల్ ఒకవేళ కండక్ట్ చేయాలనుకుంటే అది 12వ తేదీన ఫిబ్రవరి 12 అంటే నెక్స్ట్ డేనే రీపోల్ కండక్ట్ చేస్తారు. ఇక ఓట్ల లెక్కింపు అంటే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఫలితాలు మాత్రము అదే రోజు సాయంత్రం వరకు కూడా ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్షన్ కోడ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక 50,000 నుంచి ఎవరు కూడా తీసుకుపోవడానికి వీల్లేదు. మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచాము. 28 నుంచి 34 రోజుల పాటు మేడారం జాతర ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు భక్తులకు అందులో ఈ ఎలక్షన్స్ కి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా మన రిసిప్ట్లు దగ్గరుంచుకొని పూర్తిగా అంటే పోలీసులకు సహకరించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు
7 కార్పొరేషన్లకు దాదాపు 25,000 మందితో భారీ బందోబస్తు నేర్పిస్తాం. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీలో ముఖ్యంగా అమంగల్లో కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా వెల్లడించింది. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు నిర్భయంగా 52,47,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అప్పీల్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం. మరోవైపు అటు అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ మహేష్ భౌత్ కూడా కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడుతుంది. ఈ రోజు నుంచి కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ నగారా మోగింది కాబట్టి ఇక మున్సిపల్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఇక కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.